నమస్కారం. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? కుత్బులాపూర్ అయోధ్య నగరం మీ పేరే? చక్రిస్వామి. మామూలుగా ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు? 15 సంవత్సరాల నుంచి చేస్తాం. అంటే ఎలా అనిపిస్తుంది మీకు అమ్మవారికి ఇక్కడ బోనాన్ని సమర్పించడం? ఏ విధంగా? ఈ సంవత్సరం మంచిగా ఉంది. కొన్ని ఇబ్బందులు, ఈ సంవత్సరం ఆ ఇబ్బందులు కలగకుండా ఉంటే సంతోషం. ఈ ఇబ్బందుల గురించి ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం చెప్తున్నారు, కానీ కొందరు పట్టించుకుంటున్నారు, కొందరు పట్టించుకుంటలేరు. దానివల్ల ఒక్కొక్కరికి ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ అమ్మవారికి మీరు కేవలం ఆషాఢ మాసంలోనే బోనాన్ని సమర్పిస్తారా లేదా ఎప్పుడైనా వస్తుంది? ప్రతి ఆషాఢ మాసం మేము సొంతంగా చేస్తాము. ఒక్కొక్కరు భక్తులు వాళ్ళు ఇష్టం కొరకు మొక్కిన మొక్కులు, వాళ్ళు పండుగలు పబ్బాలు ఏమైనా చేస్తారు కదా, మమ్మల్ని పిలుస్తారు. వాళ్ళతో పాటు మేము కూడా వస్తాం. ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ ఆషాఢ మాసంలో బోనం సమర్పించడానికి వచ్చారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారికి బోనాన్ని సమర్పించి? ఈ సంవత్సరం బోనం సమర్పించడం వల్ల మొక్కిన మొక్కులు నెరవేరడము, పిల్లలకు మంచిగా ఉండడము, ఏమైనా అనుకున్న కోరికలు నెరవేరడము మాకు జరిగినాయి, మాతో పాటు వచ్చిన భక్తులకు జరిగినాయి. జరిగిన తర్వాతనే మమ్మల్ని మళ్ళీ పిలుస్తుంటారు.